హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బత్తుల ప్రసాదరావు గారి నవల అడవి ఆమె నేను 10వ భాగం ఈరోజు చెప్పుకుందాం. మీరు కథలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి అడవిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఉరుముని వెంట తీసుకుని కొంత దూరం ప్రయాణించారు. ఆ తర్వాత ఉలిందర్మాన్ దగ్గరికి చేరుకున్నారు. ఆ తర్వాత కథ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. మా వాహనం చుట్టూ పిల్లనాయాళ్ళు చుట్టుకున్నారు. అందరూ నల్లగా నల్లతుమ్మ మొద్దులాగా ఉన్నారు. అక్కడ మగోళ్ళకి ఎవ్వరికి సొక్కాలు లేవు. కొందరు సల్లాడాలు వేసుకుంటే మరికొందరు సగం ప్యాంట్లు వేసుకుని ఉన్నారు. అట్టనే ఆడోళ్ళకి ఎవరికి జాకెట్లు లేవు. వాళ్ళంతా చీరతోనే తమ ఎదను దాచుకున్నారు. ముక్కులకు మాత్రం పెద్ద పెద్ద ముక్కర్లున్నాయి. అక్కడ చెంచుగూడాన్ని పోల్చుకుంటే వాళ్లకు వీళ్ళకి చాలా తేడా ఉంది. వీళ్ళకి ఎవ్వరికీ ఇండ్లు లేవు. మంచెల మీద పండుకుంటారు, చెట్ల మీద వండుకుంటారు. వీరి జీవితం మొత్తం అడవితో మమైకమై ఉంటుంది. నాగరికత అంటే వాళ్ళకి నచ్చదు, కానీ వ్యాపార రీత్యా నాగరికులతో సంబంధాలున్నాయి. మేం వాహనం దిగగానే మాంసం కుప్పలెత్తుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్తుండారు. 2-3 నన్ను గుర్తుపెట్టి సారు బాగుండారా అన్నారు. బాగుండాను అన్నాను. వెంకట్ ఎవరు అని అడిగాను. యానాదోళ్లలో పెద్దోడు ఆ మనిషి. నేను సామి అంటూ వచ్చినాడు. చెంచుగూడెం పెద్దాయన ఇచ్చిన చెక్క ముక్క రాజముద్రిక ఇచ్చాను. అది చూసి కండ్లు అద్దుకొని, చెప్పుదారా ఏ విషయాలను, ఏ జంతువుని కొట్టకరామంటావు అన్నాడు. జంతువు కాదులే అని నేను మాట్లాడుతూ ఉంటే తాను కూడా వాహనం దిగొచ్చింది. దొరసాని కూడా వచ్చినాదా సామి, రాతల్లి అని ఒక నులక మంచం తెప్పించి వేసి కూర్చోండి దొరసారి అన్నాడు. తాను కూడా అడవికి అలవాటు పడిందిగా. ఆ పక్కనే ఉలిందర్మాన్ కింద పారతానే ఉన్న సెలయేరుని చూసింది. ఎవరూ తోడు లేకుండానే అక్కడికి పోయింది. అక్కడ ఆడోళ్ళు 2-3 బట్టలు ఉతుక్కుంటూ ఉంటే అక్కడికి వెళ్ళింది. ఈమెను చూసి వాళ్ళు కూడా దొరసారి వచ్చింది అంటూ ఒక పెద్ద బండరాయిని తుడిచి, ఈడ కూర్చోండి దొరసారి అని అంటున్నారు. నేను వెంకటి ఇద్దరం మాటల్లో పడ్డాము. మీరు నాకు ఎరికే సామి, ఇంతకుముందు వచ్చినారు కదా ఆటగాళ్లతో అని గుర్తు తెచ్చుకున్నాడు. మేమిట్లా మాట్లాడుతుండగానే పిడుగు వచ్చినాడు. వాడు చిన్న వయసులో చూసినాను. వాడు మాత్రం నన్ను మర్చిపోలేదు. ఏం సామి బాగుండావా అన్నాడు. ఈడు అని అంటే వెంకట్ చెప్పినాడు. వాడే సామి పిడుగు, మీరు ఆయాలా వచ్చినప్పుడు పరిగెడతా పోతా అన్న జీవాన్ని చూసి బాణంతో కొట్టినాడు కదా, వాడే వీడు అన్నాడు. ఓరి పిడుగు, ఎంత పెద్దగా అయినావురా, మీసాలు గీసాలు వచ్చినాయి అన్నాను. వెంకట్ స్వామి వానికి పెండ్లి కూడా అయ్యి 2 పిల్లోళ్ళు అని అన్నారు. ఆ మాట చెప్తా ఉంటే పిడుగు నవ్వినాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆమె వచ్చింది మా దగ్గరికి. ఆమెను పరిచయం చేశాను. ఆమె పెద్ద మేడం, ఒక పని మీద నా వెంటబడి వచ్చింది అని చెప్తా ఉంటే, నేను నీ వెంటేం రాలేదు, నా వెంట నువ్వే వచ్చావు అంది. సరేలే, ఆమె వెంటనే నేను వచ్చినాను, నాకు అసిస్టెంట్గా అన్నాను. ఇది బాగుంది అంది. అసలు ఏమాత్రం తగ్గవే అన్నాను. తగ్గే సమస్య లేదు అంది. సరే మరి, వచ్చిన పని గురించి వెంకటితో చెప్తుంటే పక్కనే పిడుగున్నాడు. పిడుగు కూడా విన్నాడు. వెంకటిప్పుడు ఈడ ఉండే వాళ్లలో యాట గీట అన్నీ చేసేది పిడుగుగాడే. వాడే మీకు కావాల్సింది సంపాదించి ఇస్తాడు అన్నాడు. పిడుగుతో విషయం చెప్తే, అవును సారు, యాన్నో చూసినాను నేను అన్నాడు. మతికి తెచ్చుకో అంటే, మతికి వచ్చేదిలే సామి, దానిదే ఉంది, యాడన్నా దాన్ని సంపాదిస్తాను అన్నాడు. పిడుగు మంచి విలుకాడు. ఎగిరే పక్షుల్ని, ఉరుకుతున్న జంతువులను తన విల్లుతో కొడతాడు. అంత మంచి గురికాడు. చిన్న వయసులోనే నా ముందే పరిగెడుతున్న ఓ జీవాన్ని తన విల్లుతో కొట్టినాడు. విల్లు ఎదురు దెబ్బతో చేసి దానికి ఒక జంతువు నరాన్ని కొడతారు తాడులాగా. అది ఎంత టెంపర్ మీద ఉందంటే మామూలు వ్యక్తులు కూడా 1 ఇంచు కూడా లాగలేరు. అదే పిడుగు 1 మూరెడు అలవోకగా లాగగలుగుతాడు. 1 మూరెడు లాగాడంటే 2 పర్లాంగుల్లో ఉండే జంతువుని దూసుకొని అవతలకు పోగలదు. అంత బలాఢ్యుడు పిడుగు. పిడుగు దగ్గర ఉండే విల్లుని ఇవ్వమని అడిగింది తను. ఇచ్చాడు. దాన్ని లాగడానికి ప్రయత్నించింది. అది కదల్లేదు. నువ్వు ట్రై చేయవా అంది. అస్సలు నాకు రాదు, నువ్వే కదల్చలేకపోతే నేను కదల్చగలనా అన్నాను. అబ్బో, బాగా బిస్కెట్లు వేస్తున్నావే అంది. ఎంతైనా నీ అసిస్టెంటును కదా నేను అన్నాను.
అంత లేదు కానీ పిడుగు నువ్వు దేన్నైనా కొట్టు విల్లుతో అంది. సరే కొడతానమ్మగారు అని. అరే సండ్రా అని పిలిచినాడు. సండ్రా అనే పిల్లాడు వచ్చినాడు. దొరసారి విల్లుతో దేన్నైనా కొట్టమంటా అంది. నువ్వు ఆ కనిపించే చెట్లలో దేనికైనా బొగ్గు గీసిరా, నేను కొడతాను అన్నాడు. వాడు పోయి దూరంగా పర్లాంగు దూరంలో ఉన్న చెట్లలో ఒకదానికి బొగ్గు పూచి వచ్చినాడు. మాకు ఎడగీసిందో కనపడలేదు కానీ పిడుగు కనపడింది. ఆ పిల్లోడు తిరిగి వచ్చి అన్నా కనపడుతాందా అన్నాడు. కనపడుతాందిరా అన్నాడు. కొట్టినాక అక్కడికి పోయి వజ్జాబు సారు అన్నాడు. నాకంటే ముందు నేను వస్తాను కదా పిడుగు, ముందు నువ్వు కొట్టు అంది. పిడుగు నరాన్ని బిగదీసి బాణం పెట్టి ఇడిసినాడు. అది రివ్వున పోయి ఎక్కడైతే మనోడు బొగ్గుతో చుక్క పెట్టినాడో అక్కడికి గురిగా కొట్టినాడు. ఆ బాణం కోసం పిడుగు వెనకాల తాను, తన వెనకాల నేను, సండ్రా వెళ్ళినాము. అబ్బా ఎంత గురిగా కొట్టినాడో పిడుగు. ఆ బాణం దిగిన వైనం చూసి అబ్బురపడింది తను. అబ్బా ఇలాంటి వాళ్ళని ఒలింపిక్స్ పంపిస్తే బంగారు పథకాలన్నీ మనవే అంది. అవును, ఎందుకు ఇలాంటి వాళ్ళని పంపరు అంది. మనకు తెలియందేముంది, ఒలింపిక్స్ పోవాలంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయి, పరపతి పలుకుబడి ఉన్నవాళ్ళకేగా అవన్నీ అన్నాను. నిజమే, ఇలాంటి ఒరిజినల్ విల్కాండ్లకు స్థానం ఉండదు. వీళ్ళు ఎలా వెళ్ళి పాల్గొంటారో కూడా తెలియని అమాయక జీవులు అంది. అవును నిజమే అన్నాను. తిరిగి మేము మా వాహనం దగ్గరికి వస్తుంటే దారిలో కూరగాయల తోట చూసింది. అక్కడ చిక్కుడు చెట్లు, కాకర చెట్టు, సొర, బీర అన్ని రకాల కాయలు ఉన్నాయి. పిడుగు ఎవరిది ఈ తోట అంది. మనదే దొరసాని, కావాలనా అన్నాడు. హా అంది. రాండి అని చెప్పి తోటలోకి తీసుకుపోయాడు. లోపలికైతే వెళ్ళాం కానీ తనకి ఏది కావాలో తేల్చుకోలేకపోతుంది. కాసేపు సొరకాయ అంటుంది, కాసేపు వేరే కాయ అంటుంది. మొత్తానికి ఈ పూటకు వండుకోవడానికి చిక్కుడుకాయలు, 2 బీరకాయలు ఇంకా కొన్ని కావలసినవి తీసుకుంది. మేం తెచ్చుకున్న కూరగాయలు దాదాపు పూర్తయినట్టున్నాయి. వీటితో వంట మొదలు పెడతాను అంది. సరే మరి నీళ్లు ఆ కాలువలోనా అంటే పిడుగు అన్నాడు. అవి వాడుకోవడానికి తాగే నీళ్లు, చెలిమ తీస్తాను రండి అంటే నేను వాహనంలోకి వెళ్ళి క్యాన్ తెచ్చాను. ఆ క్యాన్ వద్దని కొత్త కడవ ఒకటి తీసుకుని వచ్చాడు సండ్రా. సారు, 1 నెల కింద కాల్చినాము వామి అప్పటి కుండ అని కుండ్రను శుభ్రంగా కాలువలో కడుక్కొని తీసుకుని వచ్చినాడు. ఒక చిన్న తిప్ప దగ్గరికి పోయి మొలకు ఉండే అంబు తీసి గుంత తవ్వినాడు. 1 మూరెడు గుంత తవ్వుతానే నీళ్లు చిమ్ముకుంటూ పైకి వస్తాండాయి. ఆ నీళ్లు వస్తుంటే షిల్లగింజ తీసుకొని వచ్చి తనకి ఇచ్చి, ఒక రాయి ఇచ్చి మరే నీళ్లలో చేతులు పెట్టి ఆ రాయి మీద ఈ గుంజ నూరమని తనకి చెప్పాడు. ఆమె కూర్చుండేదానికి అనువుగా ఒక బండరాయి తెచ్చి ఒక గుంత దగ్గర పెట్టి ఆమెను కూర్చోమన్నాడు. కూర్చుని పిడుగు ఇచ్చిన రాయిని నీళ్లలో ఒక చేత్తో ఉంచి మరో చేత్తో ఆ గింజను రుద్దటం మొదలుపెట్టింది. అప్పటి వరకు కాస్త ఎర్రగా కనిపించిన నీళ్లు తెల్లగా మారాయి. అవి చూసి తను ఆశ్చర్యపోయింది. అబ్బా, ప్యూరిట్ అన్నమాట, ఇదే ఒరిజినల్ ప్యూరిట్ అంటే ఇదే కదా అని అంది. అంతేకాకుండా ఇదంతా నేనే చేశాను అంది. ఐఆమ్ గ్రేట్ అంది. గ్రేటే కానీ కడవలోకి నీళ్లు నువ్వే తోడుకోవాలి అని చెప్పాను. అదెంత పని, దేంతో తోడుకోవాలి అని అంటుంటే ఎప్పుడు పోయాడో సండ్రా ఒక ముంత తీసుకుని వచ్చాడు. కడవ నిండా నీళ్లు తోడి ముంతతో కొన్ని నీళ్లు నోట్లో పోసుకుంది. 2 గుటకలు మింగి కొబ్బరి నీళ్ళ లాగున్నాయి, భలే టేస్ట్గా ఉన్నాయి అంది. నిండిన కడవను సండ్ర ఎత్తుకున్నాడు. అందరం మా వాహనం కిందికి వచ్చాము. ఒక పక్క పారుతున్న కాలువ, ఉలిందర్మాన్ కిందనే ఒక పక్క మా రెడీమేడ్ కిచెన్ సెటప్ చేశాను. కొన్ని కూరగాయలు అన్నీ తీసుకుని తాను వంట పని మీద పడింది. నీకు అన్నం మాత్రమే వండుతాను, ఏదో నాకు నచ్చిన కూరలు నేను చేసుకుంటాను. నీకు అడవి మీటు ఎవరో పెడతారుగా అంది. అవును పెడతారు అంటుంటే, రాసారు పొద్దున్నే నేను ఒక జీవిని కొట్టినాను, కూర వేసిచ్చాను అన్నాడు. అడవిలో వాళ్ళు వండిన కూర అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ నూనెలు మసాలాలు లేకుండా సింపుల్గా కట్టెల పొయ్యి మీద కుండ పెట్టి వండుతారు. వారి చేతుల్లో ఏముంటుందో కానీ ఎంత బాగుంటుందో వాళ్ళు చేసే కూర. తాను వంట చేసుకుంటూ ఉంటే ఆమెకు తోడుగా 2 అమ్మాయిలు వచ్చారు, యానాదులు. ఉలిందర్మాన్ రేవులో ఉలిందర్మాన్ కింద తాను వంట చేస్తోంది. పక్కనే 2 వగసి ఆడపిల్లోళ్ళు ఆమెకి తోడుగా కూర్చొని ఉండారు. అమ్మగారు సోగ్గా ఉంది కదా అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆమెకు అర్థమైంది వాళ్ళు నన్ను పొగుడుతున్నారని.
ఆడవాళ్లకుండే సహజ లక్షణం పొగిడించుకోవడమేగా. ఆ పొగడ్తలకు ఆమె లోలోపల పొంగిపోతుందేమే గాని పైకి కనపడకుండా తన పని తాను చేసుకుంటోంది. నాగరికులను చూడ్డము ఈ అడవిలో జీవించే వారికి కలర్ సినిమా చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఉలిందర్మాను గురించి మాట్లాడుకోవాలి. ఉలిందర్మాను అనేది ఒక మహావృక్షం. దాని మొదలు 15 మంది నిలబడేంత పెద్దగా ఉంటుంది. పెద్ద పెద్ద కొమ్మలు. ఆ చెట్టును ఎక్కడం దుస్సాహసమే అవుతుంది. అడవిలో ఎక్కడ పుడుతుందో తెలియదు కానీ ఒక కాలువ ఆ చెట్టు పక్క నిండే పోతుంది. ఆ చెట్టుకాడ రేవులాగా ఏర్పడటంతో దాన్ని ఉలిందర్మాన్ రేవు అంటారు. చెట్టు నిండా ఆకులతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. దాంతో పెద్ద వర్షం వస్తే తప్ప చిన్న చిన్న వర్షాలకు ఆ చెట్టు కిందకి నీళ్లు రావు. ఒక రకంగా చెప్పాలంటే పందిండ్ల పైకప్పు పైన ఉంటుంది. ఆ చెట్టు నీడ అయితే ఆ చెట్టుకి అనాథులే కాదు, అడవికి వచ్చిన ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు. తమకి ఏ ఆపద రాకూడదని మొక్కుకుంటారు. వేటగాళ్ళు ఆ చెట్టుకు దండం పెట్టుకునే యాట మొదలెడతారు. అడవికి ఏ పని మీద వచ్చినా కూడా ఇక్కడ ఉలిందర్మానుకు దండం పెట్టుకుని పోవాల్సిందే. అడవిలో ఈ చెట్టు ఒక తల్లి లాంటిది కాబట్టి దాన్ని పూజిస్తారు. ఎంత ఎండ కాసినా ఈ చెట్టుకు కిందకి ఎండనేదే సోకదు. అందుకే ఈ చెట్టు కింద ఎలాంటి కసుపు లేకుండా ఇల్లలికినట్టు పెట్టుకుంటారు యానాదులు. ఒక్కోసారి ఈ చెట్టు కిందన పడుకుని నిద్రపోతారు. ఒక 150 మంది వచ్చినా ఈ చెట్టు నీడ కింద నిండరు. అంత మహావృక్షమా చెట్టు. ఆ చెట్టు పక్కగా వెళ్లే కాలువకి ఒక ప్రత్యేకత ఉంది. అది బాగా దట్టమైన అడవుల్లో ఒక చోట ఊటగా పుట్టి వంపులొంపులు తిరుగుతూ పారుతుంటుంది. అక్కడక్కడ దీనికి సంబంధించిన గుండాలుంటాయి. వానలు కురియని కురవకపోని ఇది మాత్రం నిత్యం పారుతూనే ఉంటుంది. వానలు కురిసినప్పుడు ఆ నీరంతా ఒక వెల్లువలా వస్తాయి. అంతలోనే మామూలు స్థితికి వస్తుంది. నీళ్లు చూడ్డానికి కొబ్బరి నీళ్ళలా తెల్లగా ఉంటాయి. ఎంత వరద నీరు వచ్చినా కూడా ఈ నీళ్ల రంగు మారదు. ఇంకో విషయం ఏంటంటే ఈ వాగు అలా పారుకుంటూ పోయి ఒక చోటుకు పోయేసరికి భూమిలోకి ఇంకిపోతుంటాయి. అక్కడ గొయ్యి లాంటిది కానీ మడుగు లాంటిది కానీ ఏమీ ఉండకపోయినా కూడా అవి అలా మాయమైపోతుంటాయి. అవే భూగర్భ జలాలు. ఇక్కడ భూమిలో ఇంకిపోయి భూమి లోపలి పొరల ద్వారా ప్రయాణించి ఎక్కడో తనకు నచ్చిన చోట ఊటగా పుడుతుంటాయి. భూమిపైన ప్రవహించే నీటి కంటే భూమి లోపల పొరల్లో ప్రవహించే నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి అని పెద్దలు చెప్తుంటారు. అలా ఈ నీరు కూడా భూమి పొరల్లో పారడానికి సిద్ధమయ్యే నీరిది. ఈ నీళ్లలో ఉండే చేపలను తిని అరిగించుకోలేరు. ఎందుకంటే ఇంతకుముందు నేను వేటగాళ్ల వెంట వచ్చినప్పుడు పిన్నీసుకు అన్నం మెతుకు పెట్టి మొలతాడు తెంచి దాన్ని 2 పోగులు చీల్చి దారం మాదిలి చేసి నీళ్లలో వేసి వచ్చానే ఒక శాప పన్నాది. ఇంకొక శాపను పడుతుంటే అక్కడున్న యానాది అతను ఎందుకు పడతాండావు శాపలను అని అడిగాడు. కాల్చుకొని తిందామని అన్నాను. అప్పుడు అతను చెప్పాడు, మేమే వీటిని తినలేము, నువ్వు గిన్నె తింటే సలిజరం వచ్చి సచ్చావు అన్నాడు. ఎందుకని నేను అడిగితే ఈ నీళ్లలో చాలా వలమూలికలు ఉన్నాయి, అందుకని ఈ నీళ్లలో చేపలు విషంగా ఉంటాయి, వాటిని తిని మనం అరగాయించుకోలేము అన్నాడు. అది ఇప్పటికీ నా మనసులో ఉంది. నేను పిడుగు వెంట అడవిలోకి పోయి తిరిగాము. ఒకప్పుడు చూసిన ఈ అడవికి ఇప్పుడు చూస్తున్న ఈ అడవికి అసలు సంబంధమే లేదు. వెదురు గుబులు చాలా ఎత్తుగా ఉన్నాయే చెప్పడానికి అలవి కాదు. ఒక్కో వెదురు 2 గుప్పెడల పైన ఉంది. దాని చివర్లను చూడాలంటే ఆకాశాన్ని చూసినట్టే చూడాలి. అప్పుడెప్పుడో ఎవరో చెప్పిన సామెత గుర్తుకొచ్చింది. ఈ కొసకొమ్మలను చూడాలంటే తల మీద ఉండే తుండుగుడ్డ నేల మీద పడతాది అని. అంతెత్తున్నాయి ఆ చెట్లు. ఈసారి ఏమైందంటే ఒక ఫారెస్ట్ ఆయన ఈ అనాథులను అడవి నుండి తరిమేయడానికి వచ్చాడట. అందరికీ తుపాకీ చూపించి భయపెడుతుంటే వెనక నుండి 2 యానాదులు ఆయన్ని పట్టుకుని తుపాకీ గుంజుకుని ఒక ఎదురుకొమ్మను తాడేసి కిందకి వంచి దాని చివరను ఆయన నడుముకు కట్టేసి దాన్ని వదిలితే ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నాడంట. అరే మీకు దండం పెడతాను వదలండ్రా అంటే వదలలేదంట. 1 గంట సేపు తర్వాత ఆయనతో అన్నీ ఒట్లేయించుకుని ఆయన కిందకి దించి ఉలిందర్మాన్ చెట్టు మొదట్లో పడుకోబెట్టి నిన్ను అడవి తల్లికి బలిచ్చాము అని అంటే ఆయన బెదిరిపోయి నన్ను వదిలిపెట్టండ్రా మీ తెరుపుకు రాను అని అంటే అప్పుడు వదిలేశారట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఫారెస్ట్ వారు వీళ్ళని ఏమీ అనరు. వాళ్ళు ఇంకా దట్టమైన అడవుల్లోకి పోవాలంటే వీళ్ళని వెంట అంగరక్షకులా తీసుకుని వెళ్తారు.
అందుకే వీళ్ళు స్వేచ్ఛగా అడవిలో ఉండే సంపదను అంటే చింతపండు, మామిడికాయలు, కుంకుడుకాయలు, సీక్కాయలు, బిక్కిపండ్లు, కలేపండ్లు ఇంకా కొన్ని వనమూలికలు సేకరించి పట్నం నుంచి వచ్చే వారికి అమ్ముకుంటూ దాని ద్వారా వచ్చే డబ్బులతో వీరికి కావలసిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. ఇంకా వీరి ఆవాసం 15 అడుగుల పైగా ఎత్తుండే మంచాలు. రాత్రిపూట వాటి మీదకి ఎక్కి పడుకుంటారు. కాస్త దూరం వెళ్తే వరుసగా ఒక 4-5 ఒక చోట, మరో 4-5 ఒక చోట ఉన్నాయన్నమాట. ఎందుకంటే కుటుంబాలు అందరూ ఒక చోట పడుకుంటారు అని అనిపించింది. మేము తిరిగి వచ్చేటప్పటికి తను వంట పూర్తి చేసింది. తనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా చేసినట్టుంది. వాళ్ళకు ఆకుల్లో పెట్టింది. తను ప్లేట్లో తింటుంది. ఎంతైనా ఆడమనసు కదా, పెట్టే గుణం ఉంటుంది. అడవులో ఆకులు అలములు తినే వాళ్ళకి ఇది అమృతంలాగా అనిపించింది. ఏమో వారు ఆ బాగా తింటున్నారు. తాను తినడం పూర్తి చేసి ఒక ఆకులో పిడుగు పెట్టి ఇచ్చింది. మరి నాకో అన్నాను. నువ్వు నా వంట తిని బోర్ కొట్టింది కదా, ఒక పూట ఎక్కడో ఒక చోట తిను అనింది. ఆల్రెడీ పిడుగు దగ్గర నేను తినాలి కాబట్టి నేను సరేలే అన్నాను. అంటే నా వంట నీకు బోర్ కొట్టిందా అని అంది. అబ్బే లేదు, పిడుగు ఏదో అడవి కూర తెచ్చాడని. అబ్బా, నీ వంట 10 జన్మలు తిన్నా బోర్ కొట్టదు అన్నాను. అబ్బా పొగడ్తలు, అక్కర్లేదులే అని తాను రెడీమేడ్ కిచెన్ను మడచడం మొదలుపెట్టింది. తాను ఫోల్డింగ్ కిచెన్ను మడత పెట్టింది. పిడుగు తీసుకుని పోయి దాన్ని వాహనంలో పెట్టాడు. పిడుగు వెంట వచ్చిన పిల్లాడు 2 ఈత సాపలను తీసుకుని వచ్చి ఉలిందర్మాన్ రేవు కింద పరిచాడు. ఆమె వెళ్ళి ఆడ కూర్చుంది. నేను కూడా ఆమె వెళ్ళిన దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఉన్న ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అంతా వచ్చి ఆమె చుట్టూ కూర్చున్నారు. నేను రావచ్చా అన్నాను. ఏమీ అవసరం లేదు, వాళ్ళకి నేను కొన్ని విషయాలు నేర్పించాలి. మా ఆడోళ్ల మాటల్లోకి నువ్వెందుకు వస్తావు అంది. అంతేలే, నీ వాలకం చూస్తుంటే రిటర్న్ నేను ఒక్కడిని వెళ్ళేటట్టే అనిపిస్తుంది అని అన్నాను. వెళ్ళు, చచ్చి నీకు దయ్యమే పడతాను అన్నాను. అంత పని చేయవాకమ్మా. సరే, నీ పని కానివ్వు అన్నాను. పిడుగు నా దగ్గరికి వచ్చి ఈరోజు మోటుకు పోదామా అన్నాడు. మరి తుపాకీ అన్నాను. నా దగ్గర కేఫ్ తుపాకీ ఉంది సార్ అన్నాడు. మరా దానిలోకి మందు అన్నాను. ఎంతసేపు సార్? చేస్తాను, పోదామా చెప్పు అన్నాడు. పోదాంలే మరి. అమ్మగారు అంటే అమ్మగారి కొత్తగా మంచె వేశాము, ఆమె ఆడ పడుకుంటాదే అన్నాడు. వీళ్ళ మంచెలు 10-15 అడుగుల పైన ఉంటాయి. ఎలాంటి వారైనా ఎక్కడానికి వీలుగా నిచ్చెన లాంటి ఉంటాయి. మరి ఆమెకు చెప్పారా అన్నాను. చెప్పాము, దొరసాని అక్కడే పడుకుంటారట అన్నాడు. సరేలే చూద్దాంరా అని వెళ్తే మంచె దగ్గరికి పోదాంరా అని పోయినాము. అవి 2 అరల మంచె పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. దోమలు రాకుండా అలోవెరా మొక్కలను వరుసగా వేలాడదీశారు. చుట్టూ ఒక దోమ కూడా వచ్చే అవకాశం లేదు. అలోవెరా మొక్కల నుంచి వచ్చే గాలి చాలా ఆరోగ్యానికి మంచిది. వెదుర్లతో ఫ్లోరింగ్ వేశారు. పైన బోదగడ్డి వేశారు. గడ్డి కింద పడకుండా వెదురు బొంగులతో చిక్కగా అల్లారు. అక్కడ పడుకుంటూ ఉంటే హాయిగా నిద్రపడుతుంది. ఈ ఏసీలు గీసులు ఏం పనికొస్తాయి దాని ముందు అనిపిస్తుంది. పైన ఎదురు బొంగులతోనే వాష్రూమ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. కిందికి దిగాల్సిన అవసరం లేదు. తెల్లారే వరకు అడవి మనుషులు నాగరికల అవసరాలను గుర్తెరిగి వసతులు ఏర్పాటు చేస్తారన్నమాట. సరే అని ఆమె ఉన్న దగ్గరికి వెళ్తే వారికి తాను ఆడాళ్ళు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించి చెప్తుంది. నేను దగ్గరికి వెళ్ళగానే లేచి వచ్చింది. ఏంటి అని. అబ్బా, నీ మంచే చాలా బాగుంది. ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నావుగా. ఈ రాత్రికి నేను పిడుగు ఇద్దరం అడవిలోకి వెళ్ళి వస్తాము అన్నాను. కాసేపు ఆలోచించి ఎన్ని గంటలకు అంది. అంటే నువ్వు మంచం మీదకి పోయి పడుకున్నాక పోతాము అన్నాను. సరే, వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పింది. ఇప్పుడే కాదులే, ఇంకా కొంచెం పని ఉంది, అది చూసుకున్నాక పోతాము అని అన్నాను. సరే అంది. ఇంతకు ఎక్కడికి పోతున్నామో చెప్పలేదు. చెప్తే అలాంటి వేటకు వద్దంటుంది కదా, అందుకని అసలు విషయం చెప్పకుండా దాచాను. నేను పిడుగు ఇద్దరం కాల్వకు అటువైపు ఉన్న ఉలిందరమాను కొమ్మ కిందకి పోయినాము. పిడుగు 8 జిల్లేడు పుల్లలు తుంచుకొని వచ్చాడు. సన్నటి మంట పెట్టి ఆ మంటలో ఆ జిల్లేడు పుల్లలను కాల్చాడు. ఆ పుల్లలు మండుతుండగానే ఆర్పి బొగ్గులను తయారు చేశాడు. ఆ బొగ్గులు ఒక ఆకు మీద పెట్టి ఉంచాడు. ఒక అగ్గిపెట్టెను తీసుకుని దాంట్లో ఉండే మందు అంతా మరో ఆకులో నలిపివేశాడు. ఆ ఆకు గాలికి కొట్టుకుపోకుండా మడిచి దాని మీద చిన్న రాయి పెట్టాడు. అది ఎగిరిపోకుండా బొగ్గులన్నీ ఒక బండ మీద వేసి నూరి దాంట్లో భాస్వరం వేశాడు. దాన్ని మెత్తగా నూరి పొడి తయారు చేసుకున్నాడు.
ఒక సీసం కడ్డీని తీసుకుని సగం కత్తిరించి ఒక వెడల్పు రాయి మీద పెట్టి ఇంకో రాయితో గుండ్రంగా కాసేపు తిప్పినాడు. ఆ సీసం ముక్క గోలికాయ పైన అయిందన్నమాట. దాన్ని తుపాకీ భాషలో గుండు అంటారన్నమాట. పెద్ద పెద్ద జంతువులను ఈ గుండు పెట్టి కొడితే ఒకే దెబ్బకు నేలకు పడతాయి. ఈ తుపాకీ తూటాల్లో 2-3 రకాలు ఉన్నాయి. కుందేళ్లను, పావురాళ్లను, ఇలాంటి చిన్న చిన్న జంతువులను, పక్షులను కొట్టడానికి చిన్న చిన్న సీసపు గుండ్లు మన సైకిల్ బాల్స్ సైజు కంటే కొంచెం చిన్న సైజులో తయారు చేసుకుని ఒక 10 కూరుతారు. దీని తర్వాత జింకలను, కొండగొర్రెల లాంటివి మినీ జంతువులను కొట్టడానికి కేఫ్ తూటాలను వాడతారు. అంటే అందులో మీడియం గుండ్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక చెట్టు పొదలో దూరి ఒక గోనె సంచి లాంటి దాన్ని తీసుకుని వచ్చాడు. అందులో నుండి కేఫ్ తుపాకీని బయటికి తీశాడు. ఎన్నేళ్ల నాటితో గాని అది నాటు తుపాకీ అనేది బాగా తెలుస్తోంది. నా చేతికిచ్చి చూడమని చెప్పాడు. తుపాకీని చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో జంతువు కొవ్వు రాసినట్టుంది. నూనె పోసినట్టుగా ఉంది. పైన తుపాకీ బట్ మీద మేడ్ ఇన్ జర్మన్ అని ఉంది. కేఫ్ తుపాకీకి తూటా పెట్టే సిస్టమ్ ఉండదు. మందును ఒకదాని తర్వాత ఒకటి బ్యారెల్లోకి పంపి కడ్డీతో దాన్ని కూరుతారు. ఆ కడ్డీకి ఒక చివర ₹1 బిల్లంత రేకు రౌండ్గా ఉంటుంది. అది కరెక్ట్గా బ్యారెల్ హోల్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ముందుగా ఒక దొలసరి దంతె మీద ఎండు ఆకును తీసుకుని దాన్ని 4 ముక్కలు రౌండ్గా కత్తితో కత్తిరించి దాన్ని బ్యారెల్లో వేసి కడ్డీతో కూరినాడు. దాని తర్వాత ఈ అగ్గిపుల్లలు పొడి వేసి దాని మీద ఒక ఆకు ముక్క వేసి కూరినాడు. దాని తర్వాత ఈ జిల్లేడు చెట్టు భాస్వరంతో తయారు చేసిన పొడి వేసి బాగా గట్టిగా కూరినాడు. ఎందుకంటే ట్రిగ్గర్ నొక్కితే ఈ అగ్గిపుల్లల పొడి రగులుకొని దాని తర్వాత ఈ భాస్వరం జిల్లేడు బొగ్గుల పొడి మండుకుంటుంది. అది కీలకం కాబట్టి దాన్ని బాగా ఒత్తుగా కూరుకున్నాడు. దాని తర్వాత మరో 2 ఆకుముక్కలను అందులో కూరి దాని మీద సీసం గుండు వేసినాడు. సీసం గుండు మీద కూడా 2 ఆకుముక్కలను వేసి ఫైనల్గా తన బలమంతా ఉపయోగించి కూరి తుపాకీని లాక్ చేసినాడు. అంటే ఆ లాక్ విప్పితే గాని ట్రిగ్గర్ నొక్కలేము. తుపాకీని భద్రంగా ఒక చెట్టు మొదట్లో పెట్టి ఉలిందరమాన్ అవతల పక్కకు పోయి వచ్చినాము. అప్పటికే చీకట్లు పడినాయి. నేను మంచె దగ్గరికి పోగానే ఎప్పుడెక్కిందో మహారాణి మంచె మీద కూర్చునుంది. ఆమెకి చెలికత్తెలుగా 2 ఆడపిల్లలు ఉన్నారు. అదో డూప్లెక్స్ మంచె అన్నమాట. యానాదులు తమ తెలివితేటలు ఉపయోగించి తయారు చేసుకున్న మంచెలు. ఎంత గాలివాన వచ్చినా అది కింద పడకుండా ఉండేట్టు కట్టుకున్నారు. నేను రావడం చూసి ఇక్కడికి కూడా వచ్చావా అనుకున్నారు. ఇంకా కుళ్ళుకో అంది. నేనేమైనా అన్నానా? చూడు, ముందే నా మీదకు దాడికి దిగబడ్డావు. అదే మరి అన్నాను. సరే ఏంటో చెప్పు అనింది. నేను పిడుగు వెళ్తున్నాము. ఒకవేళ నీకు కంఫర్ట్గా లేకపోతే మన వాహనంలోకి వెళ్ళి పడుకో అని వాహనం కీస్ ఇచ్చాను. అబ్బా, రోజు వాహనంలోనే కదా పడుకునేది. ఈరోజు ఇలా అడవిని ఆస్వాదిస్తాను. నాకు తోడుగా మంచె కింద అరలో వాళ్ళు ఉన్నారులే అంది. సరే నేను వెళ్తున్నానని మంచె దిగి వచ్చాను. పిడుగు నేను కలిసి మాడపాకులో ఉదయం వండిన కూర, జొన్న రొట్టెలు తెచ్చాడు. ఇద్దరం కలిసి తిని నీళ్లు తాగి తుపాకీ, గొడ్డలి, ఒక కత్తి తీసుకుని బయలుదేరినాము. వెన్నెల కాస్తా ఉంది. అడవి కొత్త పెళ్లి కూతురులాగుంది. ఇంతవరకు అయ్యిందండి. వాళ్ళు వేటకెళ్ళారు ఇద్దరు. ఈవిడేమో మంచం మీద పడుకుంది. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. కథ కొనసాగుతుంది. మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.